వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయనగరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పూసపాటి అశోక్ గజపతిరాజు. తన తండ్రి హయాంలో విజయనగరం పట్టణంలో జరిగిన అభివృద్ధి, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు. తన ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుందంటున్న అశోక్ గజపతిరాజుతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. పర్వం అయితే మొదలైంది. ఇరు పార్టీల నుంచి, ఒకవైపు అధికార పక్షం నుంచి, మరోవైపు విపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు మొదలైన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రచారాలు కూడా ఉధృతంగా ఈ రోజు నుంచి సాగబోతున్నాయి. మరోవైపు విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా అదితి గజపతిరాజు పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ఆమె రెండోసారి పోటీ చేస్తున్నారు. గతంలో 2019లో పోటీ చేశారు. ఇప్పుడు 2024లో కూడా మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అదితి గజపతిరాజు పెద్ద ఎత్తున ప్రచారం విజయనగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో అదితి గజపతిరాజు ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. మేడం, ప్రచారం ఎలా జరుగుతుంది? అంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా, విజయనగరం నియోజకవర్గం వ్యాప్తంగా మీరు ఇప్పటికే ప్రతి గ్రామాన్ని కూడా చుట్టేసిన పరిస్థితి ఉంది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే మీకు కనిపిస్తుంది? ప్రజల నుంచి అయితే రెస్పాన్స్ ఫెంటాస్టిక్గా ఉంది, అద్భుతంగా ఉంది. అన్ని చోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. మే 13న ఎప్పుడు వస్తుంది, ఎప్పుడా మన ఓట్ హక్కుని మనం వినియోగించుకోవటానికి అవకాశం వస్తుందని అయితే ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే మీకు ప్రజలను కలిసి సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మీరు ఇప్పుడున్న ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. వారికి ఎలా అందుతున్నాయని మీకు సమాధానం చెప్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ మీకు వస్తుంది? అయితే సంక్షేమం అని అయితే వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉన్నారు, అలాగ అరుస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. కానీ సంక్షేమం అయితే ప్రజలకి అందలేదు. ఎందుకంటే చాలా మటుకు పెన్షన్స్ కట్ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వంకే ఉంటుంది. అయితే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు కొన్ని కట్ చేశారు. అయితే వాళ్ళు వృద్ధులకి, దివ్యాంగులకు కూడా పెన్షన్ కట్ చేసే ఘనత ఆ పార్టీది. ఇంకెవరికైతే ఆ ఘనత ఉండదు. ఎందుకంటే సంక్షేమం అయితే మొదలుపెట్టింది మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు. ఫస్ట్ టైం మన ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే ఆ టైంలో నందమూరి తారక రామారావు గారు ₹2 బియ్యంతో వస్త్రాలు పంపిణీ చేస్తూ, అలాగే గృహాలు కడుతూ, ఆ రోజుల్లో ఎన్నో గుడిసెలు ఉన్నాయి. అయితే ఆ రోజు నుంచి కాంక్రీట్ గృహాలు కట్టడం వలన ఈరోజు విజయనగరం ఇలాగా ఆల్మోస్ట్ హట్స్ లేని పరిస్థితుల్లో విజయనగరం ఉంది. అయితే నందమూరి తారక రామారావు గారి సంక్షేమం మొదలుపెట్టారు. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీయే సంక్షేమం ముందుకు తీసుకువెళ్తుంది, సంక్షేమంకి పెద్దపీఠం ఇస్తుంది. అలాగే సంపద సృష్టించి, మన నాయకులు సంపద సృష్టించడం నేర్పించారు. అయితే సంపద సృష్టించి సమానంగా అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకువెళ్తారు. అయితే ఆ విధంగానే మన ప్రభుత్వం ఎప్పుడైనా ముందు జరగబోతుంది కూడా. ప్రజలకి కూడా పూర్తి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే సంపద సృష్టించి సమానంగా అభివృద్ధి, సంక్షేమం తీసుకువెళ్తారనేది ప్రజలకు కూడా పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ముందు ఆల్రెడీ చేసి చూపెట్టారు కనుక. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అని చెప్పి మీరు ప్రజలకి వివరిస్తున్న పరిస్థితి, ప్రతి ఇంటికి వెళ్తున్నారు, సూపర్ 6 పథకాల గురించి వివరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వస్తే వాటిని అమలు చేస్తామన్న హామీని ఎంతవరకు మీరు తీసుకెళ్ళగలుగుతున్నారు? మనం డెఫినెట్గా అమలు చేస్తాం. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ఏ సంక్షేమం పథకాలు ఇచ్చినా మనం పూర్తి స్థాయిలో అది ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి మహిళలకి, అంటే దీపం పథకం కింద ఇస్తున్నాం. అయితే మొట్టమొదటిసారిగా కూడా ఈ గ్యాస్ సిలిండర్ అయితే మహిళల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి అలవాటు చేశారు. ఎందుకంటే వాళ్ళకు ఊపిరితిత్తులకి, అలాగే కంటికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి అది మొట్టమొదటిగా ప్రారంభం చేశారు. అలాగే ఇప్పుడు పెరిగిన ధరలు చూస్తుంటే నిత్యావసర సరుకులు అన్నీ ఎంతో విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్ అవనియండి, కరెంట్ బిల్ అవనియండి, అన్నీ పెరిగిపోయినాయి. సో ఇవన్నీ పెరిగిపోయిన సందర్భంగా ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇస్తున్నారు. అంటే మీరు గత ఎన్నికల్లో 6,000 ఓట్ల మెజారిటీ, తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎన్ని వేల ఓట్ల మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీ ప్రత్యర్థి కూడా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు, అనేక పథకాలను కూడా
వివరిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా అమలు చేసామని చెప్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎన్ని వేల ఓట్ల మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? అయితే నేను ఫెంటాస్టిక్ మెజారిటీతో అయితే డెఫినెట్గా గెలుస్తాను. ఎన్ని ఓట్లు అనేది నేను చెప్పలేను, కానీ నేను ఖచ్చితంగా డెఫినెట్గా నేనే గెలుస్తాను. నాకు పూర్తి నమ్మకం. విజయనగరం ప్రజలకు కూడా ఈ మార్పు కావాలని అది వాళ్ళకి పూర్తి నమ్మకం. నన్నే గెలిపిస్తారు. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు, నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, అలాగే నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే ముందటి నుంచి సంక్షేమం అభివృద్ధి రెండు కలిపి సమానంగా తీసుకువెళ్ళారో ఆ విధంగానే నేను కూడా చేస్తాను. మీ నాన్నగారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి మీరు ప్రజలకు వివరిస్తున్నారు? ఎలాంటి అభివృద్ధి పాంప్లెట్ కూడా వేసి నాన్నగారి హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? ఆ ప్యాంప్లెట్లో అయితే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. నాన్నగారు 45 years నుంచి రాజకీయంలో ఉన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేసినవి మనం చెప్పలేం, కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంపార్టెంట్ అయితే మనం చెప్పగలుగుతాం. అయితే మనం వాటర్ చాలా ముఖ్యమైంది. అయితే ముషిడిపల్లి స్కీమ్ ద్వారా మనకి 10 ఊట బావులతోవి మన విజయనగరం ప్రజలకి ఈ రోజు వరకు వాటర్ తాగుతున్నారు. అదే మెయిన్ వాటర్ సోర్స్. అయితే ఆ వాటర్ సోర్స్ ఈ 10 ఊట బావుల వలన, ముష్టిపల్లి వలన మనకు విజయనగరం ఓకే వాటర్ వస్తుంది. అయితే ఆ టైంలో అది చేసినప్పుడు అక్కడ ఫార్మర్స్ కూడా కొద్దిగా ఇది మాకు నీళ్ళు పోతుంది అంటే అప్పుడు ఊట బావుల ఐడియా నాన్నకే వచ్చి అప్పుడు వారు ఇంజనీర్స్కి చెప్తే అప్పుడు వారు పరిశీలించి ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేద్దాం బాగుంటుందని ఐడియా ఇంప్లిమెంట్ చేశారు. అయితే అదే ఒక్క ప్రాజెక్ట్లో 12 వాటర్ ట్యాంకులు కూడా ఒకటేసారి కట్టారు. అయితే విజయనగరంలో అయితే మనం ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నగారు ఈ వాటర్ ట్యాంక్ కట్టారు, మీ నాన్నగారు ఈ హాస్పిటల్ కట్టారు, మీ నాన్నగారు ఈ ఇల్లు కట్టారు, ఈ విధంగానే మొత్తం విజయనగరంలో ఏ అభివృద్ధి పనైనా మీ తండ్రి గారు చేశారు, ఆ విధంగానే నువ్వు చేయాలని ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. అయితే నాకైతే డౌట్ లేదు నాన్నగారు చేశారని, కానీ ఎలాగో ఆపోజిషన్ పార్టీ ఏదో ఒకటి చెప్పాలని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే మనం వాటర్ అవనియండి, అదే దాని తర్వాత యూనియన్ మినిస్టర్ అయినప్పుడు కూడా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ చేసి నాగావళి నుంచి చంపావతి అవనియండి ఒకవైపు, ఇంకొక వైపు తోటపల్లి నుంచి గడిగడ్డ నుంచి చంపావతి. అయితే ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనం ప్రతిపాదించాం, ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది కూడా వాళ్ళు గాలికి వదిలేశారు. అయితే ఈ ప్రాజెక్టులు అయి ఉంటే విజయనగరంలో పుష్కలంగా వాటర్ వచ్చేది. వాటర్ ఇటువంటి రివర్ లింకింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాటర్ వచ్చినప్పుడు అది ఇంటికి పనికొస్తుంది, ఇండస్ట్రీస్కి పనికొస్తుంది, సాగునీటి కోసం కూడా పనికొస్తుంది. అయితే అన్ని విధాలుగా వాటర్ అనేది పనికొస్తుంది. అయితే అదే కాకుండా మనకి హాస్పిటల్ అవనియండి, హాస్పిటల్ అయితే మహారాజా హాస్పిటల్ నందమూరి తారక రామారావు గారి ఫస్ట్ ఓపెన్ చేశారు. 50 బెడ్స్తో ఓపెన్ చేశారు. తర్వాత 350 బెడ్స్ చేశారు. లాస్ట్ టైం యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ని అభివృద్ధి చేసి రిపేర్ చేసి, అలాగే లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ 1 lakh రూపీస్తో ఇచ్చి పడకలు ఇంక్రీజ్ చేసి రూమ్స్ ఇంక్రీజ్ చేశారు. అలాగే గోషా హాస్పిటల్ మహారాణి అప్పలకొండ ఏమో మొదలుపెట్టారు. అయితే అది కూడా రూమ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసి బెడ్స్ ఇంక్రీజ్ చేసి అక్కడ కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ లుక్ వచ్చేలా అంత టైల్స్ రెనోవేషన్ అన్నీ జరిగినాయి. అలాగే హాట్ వాటర్ వేడి నీళ్ళు సదుపాయం సోలార్ ద్వారా అక్కడ పెట్టారు. అలాగే వాషింగ్ మిషన్స్, దుప్పట్లు క్లీన్ చేయడానికి వాషింగ్ మిషన్స్ కూడా పెట్టారు. అయితే మనుషులకే కాదు పశువులకు కూడా వెటనరీ హాస్పిటల్ అనేది మన కోట బ్యాక్ సైడ్లో పెట్టాం. అయితే అది కూడా ఒక ఫెంటాస్టిక్ హాస్పిటల్. ఇవన్నీ కొన్ని విషయాలు. వాటర్ అయినా హాస్పిటల్ అయినా, హౌసింగ్ దగ్గరికి వస్తే పూల్బాగ్ కాలనీ నుంచి మొదలుపెట్టి అలాగే బీసీ కాలనీ, వీటి అగ్రహారం, తారక రామారావు కాలనీ అలాగా కంటిన్యూ అవుతూ లాస్ట్లో టిట్కో హౌసింగ్ కూడా మన టీడీపీ హయాంలోనే జరిగింది. అయితే ఇంకా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ ఇంకా కంటిన్యూ చేసాం. అది మీరు ఇంకా ఎన్నో చేసామన్నమాట. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తే చెప్పచ్చు లేకపోలేదు మేడం. అంటే మీ పార్టీ నుంచి కూడా ఒక క్యాండిడేట్, అంటే ఒక నేత ఇప్పుడు మీకు రెబల్గా పోటీ చేసిన పరిస్థితి ఉంది. దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు?
మా పార్టీ నుంచి అయితే నాకు బాధ్యత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేశారు, నాకు బాధ్యత ఇచ్చారు, నేను బాధ్యత స్వీకరించాను, నేను చేస్తున్నాను. మన పార్టీ ఒక పార్టీ నుంచి అయితే ఇద్దరు క్యాండిడేట్స్ ఒకే నియోజకవర్గం నుంచి మన పార్టీ పెట్టదు, అది ఇంపాసిబిలిటీ. ఒక పార్టీ నుంచి ఒక క్యాండిడేటే నిలబడతారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ పరిస్థితి తన టీడీపీ హయాంలో కావచ్చు, చంద్రబాబు హయాంలో కావచ్చు, లేదంటే అశోక్ గజపతిరాజు గారు ఈ హయాంలో, వీళ్ళ ముగ్గురి హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించాము, అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టాము, అనేక సంక్షేమ కార్యక్రమాలని చేపట్టాము. అవే ఇప్పుడు మాకు పనికొస్తున్నాయి, మేము ప్రచారం చేస్తున్నాము. పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతోనే గెలుస్తామని చెప్పి అదితి గజపతిరాజు తన కాన్ఫిడెన్స్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.